సో మరి బైనామల్ థియరంలో మనం 10 కాన్సెప్ట్స్ ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా వచ్చే అవకాశం ఉన్న కాన్సెప్ట్స్ చెప్పాం. సో ఇది ఇంకొక కాన్సెప్ట్. సో ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా ఎక్కువ రిపీటెడ్‌గా అవుతున్నాయి. సో 20% ఛాన్స్ ఉంది మీకు కూడా స్లాష్‌లో వచ్చే ఛాన్సెస్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ క్వెషన్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. సో ఓన్ ఐక్యూ లెవెల్స్ ఉన్నవాళ్ళు ఒకటి 1 ఆర్ 2 చేస్తే చేయగలరు గానీ, సో మీరు కూడా ఈ క్వెషన్స్ 100% చేయాలి అంటే సో డిఫరెంట్‌గా ఉన్న క్వెషన్స్ కనీసం మీరు ప్రాక్టీస్ చేస్తే అంటే మీకు చూడండి క్వెషన్స్ ఎలా రిపీట్ అవుతున్నాయి సేమ్ సిమిలర్ క్వెషన్స్ అన్నది. సో నెక్స్ట్ ఈ క్వెషన్‌కి ఇంతకుముందు క్వెషన్‌కి పెద్ద డిఫరెన్స్ లేదు గానీ చిన్న లాజిక్ లాస్ట్‌లో చిన్న లాజిక్స్. సో అవన్నీ కూడా మీరు ఎక్కువ క్వెషన్స్ వేస్తే మీ మైండ్‌లో ఆ డిఫరెంట్ అంటే వేరే కొత్తగా ట్విస్ట్ చేసినా కూడా మీరు చేయగలరు. సో అంటే ఎక్స్‌పీరియన్స్ తోటి కొత్త ట్విస్ట్ వచ్చినా కూడా చేయగలరు. ఇది ఒక డిఫరెంట్. ఇంతకుముందు క్వెషన్‌కి ఈ క్వెషన్ కొద్దిగా డిఫరెంట్. సో ఇది ఇంకో క్వెషన్ 2020లో వచ్చింది. ఇంకో టర్మ్ ఎక్స్ట్రా ఉంది. కాకపోతే ఈ ప్రాసెస్ దానికి దీనికి కంప్లీట్‌గా డిఫరెంట్. చూడడానికి క్వెషన్ ఒకే రకంగా ఉన్నా ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. సో ఇది రిపీట్ అయిన మోడలే. సో అలాగే ఇది ఒక డిఫరెంట్ క్వెషన్. సో ఇంతకుముందు క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేసి ఈ క్వెషన్ మీరు చేయగలరంటే గ్యారంటీ లేదు. సో అదే ప్రాక్టీస్ చేస్తే అంటే క్వెషన్ ఈ టైప్‌లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అన్ని స్లాట్స్‌లో ఒకే రకంగా ఇవ్వడు. సో ఆ డిఫరెంట్‌గా ఇచ్చినప్పుడు మీరు చేసే విధంగా ప్రిపేర్ అవ్వమని చెప్పేదంతే. సో ఈ క్వెషన్ కూడా చాలా రిపీటెడ్‌గా వచ్చే క్వెషన్. దీన్ని 2 మెథడ్స్‌లో చేయొచ్చు. సో ఈ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్‌కి ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఏదో 1 ఆర్ 2 క్వెషన్స్ చేయడం వల్ల క్లారిటీ లేదు. సో 2 మెథడ్స్ ఇదొక మెథడ్ అదొక మెథడ్. కానీ బోత్ మెథడ్స్ నేర్చుకోవాలి. 2 కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ఫస్ట్ వన్ మోడల్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ చాలా వేరే టాపిక్స్లో కూడా అంటే వేరే క్వశ్చన్స్లో కూడా ఫ్రీక్వెంట్గా ఇచ్చేస్తాం. సో ఇది కూడా అదే టైప్ ఆఫ్ క్వశ్చన్. అంటే క్లాస్లో ఏమవుతుందంటే మేము అందరు లెక్చర్స్ చెప్తారు 1 క్వశ్చన్ చెప్పినంత మాత్రం చెప్పినట్టు కూడా చాలామందికి తెలియదు, గుర్తుండదు. సో అందుకే మీరు వచ్చే క్వశ్చన్స్ మొత్తం ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని చేస్తే బెస్ట్. సో ఇది కూడా 2 మెథడ్స్. సో ఈ మెథడ్ అనేది చాలా కంపల్సరీ నేర్చుకోవాలి. ఇందులో కొన్ని డిఫరెంట్ ట్విస్ట్ ఉంటుంది. ఇంతకుముందు క్వశ్చన్ ఒక ట్విస్ట్ ఉండొచ్చు, ఇక్కడ ఒక క్వశ్చన్ ట్విస్ట్ ఉండొచ్చు. సో ఆ లాజిక్స్ అనేది మీ మైండ్లో పర్మనెంట్గా గుర్తుండిపోవాలి. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రేషనల్ టర్మ్స్, నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్, ఇరేషనల్ టర్మ్స్. సింపుల్ లాజికే కానీ చాలామంది చేయరు. సో దీని మీద గ్రిప్ లేకపోవడం వల్లే సో ఈ క్వశ్చన్ చేసిన మాత్రాన నెక్స్ట్ క్వశ్చన్ చేస్తారని గ్యారంటీ లేదు. సో ఇక్కడ కొద్ది చిన్న ట్విస్ట్లు ఉంటాయి. సో అక్కడ ఒక క్వశ్చన్ చేసిస్తే ఇంకో క్వశ్చన్ స్టూడెంట్ సేమ్ అలాగే ఉన్నా కూడా ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఇబ్బంది పడిపోతుంటారు. చూడడానికి రెండు సిమిలర్గానే ఉంటాయి. సో చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అక్కడ ఎగ్జామ్లో ఇబ్బంది పడి ఇంక రావట్లేదని స్కిప్ అయిపోతుంటాడు. ఆ డిఫరెంట్ ఎక్కడెక్కడ ట్విస్ట్ అవుతుందో అవన్నీ మీరు చేశారనుకోండి, సిమిలర్ క్వశ్చన్స్ అన్నీ చేస్తే అంటే కొద్దిగా మీకు ఎంత గొప్పగా ఐక్యూ లెవెల్స్ లేని స్టూడెంట్స్ ఏంటంటే సిమిలర్ క్వశ్చన్స్ అందులో సిమిలర్ అంటే మళ్ళీ ఇవి రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ చూడండి ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి సేమ్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్స్ చేయడం వల్ల వాడు డిఫరెంట్ మ్యాక్సిమం అన్ని వేరియేషన్స్ వచ్చేసినాయి ఇప్పుడు. సో ఇంక వాడు ఎట్లా ట్విస్ట్ చేసినా ఇంక ఇంతకు మించి ట్విస్ట్ చేయడానికి ఉండదు. సో వాడు ఇంక ఎట్లా ట్విస్ట్ చేసినా కూడా మీరు 100% అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే ఇంక వేరే ఇంకా ట్విస్ట్ లేవు, అన్నీ వచ్చేసినాయి. సో చేసేస్తే మీరు 100% స్కోర్ చేయగలరు. చాలామంది 98% చేయరు ఈ క్వశ్చన్. కావాలంటే మీరే ట్రై చేయండి, ఒక క్వశ్చన్ ట్రై చేయండి. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కదా, సో ఈ క్వశ్చన్ ఇప్పుడు చేయగలరు, ఎండింగ్కి వచ్చారు కదా, ఆల్రెడీ బైనామ్ థియరం కంప్లీట్ చేసి ఉంటారు కదా, చేసి చూడండి. అంటే ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్ని మీరు వదిలేసుకుని ఏయో ఎందుకు చేస్తున్నారు అంటే 200+ మార్క్స్ వచ్చేవాడు ఏంటంటే వాడికి ఇంకెక్కువ మార్కులు రావాలి కాబట్టి అది డిఫరెంట్ చేయాలి. సో మనకి 50 100 మార్క్స్ రాను వాళ్ళు డిఫరెంట్గా ప్లాన్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఉండాలి. 200 మార్క్స్ వచ్చేవాడు ఇంకా 50 మార్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకోవడం వాడి స్ట్రాటజీ వేరు, మీ స్ట్రాటజీ వేరు, ఇద్దరిది సేమ్ కాదు. ఒకేలాగా ప్రిపేర్ అయితే మీరు ఇక్కడే ఉంటారు, వాడు ముందుకు వెళ్తారు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ 99.5% చేయరు. సో ఎక్కువ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లాజిక్. కానీ చిన్న లాజిక్ అర్థమైతే క్వశ్చన్ 100% చేయొచ్చు. కాదు ఇక్కడ కూడా డిఫరెంట్ ట్విస్టులు ఉంటుంది. కనీసం ఒక 4-5 క్వశ్చన్లు చేస్తే ఇంక ఈ క్వశ్చన్ మీకు వస్తే 100% స్కిప్ అవ్వరు. ఏదో ఒక క్వశ్చన్ అనుకుంటే చూడండి, నేను ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి, నేను తీసుకోలే ఫోటో కానీ. సో ఇది కూడా అదే టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇది ఒక డిఫరెంట్ అదే టైప్ ఆఫ్ క్వశ్చనే కానీ అది వేరు, ఈ ప్రాసెస్ వేరు, కొద్ది డిఫరెంట్ ట్విస్ట్ ఉంది. ఇట్లాంటివి కూడా చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాయి. సో ఇది కూడా అదే టైప్ ఆఫ్ క్వశ్చను. ఇందులో ఏంటంటే ఇంకా చాలా రకాలు ట్విస్ట్ చేయొచ్చు. ఇదే క్వశ్చన్ని అదే లాజిక్ తోటి రకరకాల ట్విస్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు 5-6 రకాలు చేసేస్తే అప్పుడు ఈ మోడల్ అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా వచ్చే మోడల్సే మనం చూస్తున్నాం కదా. సో ఇది కూడా అదే టైప్ ఆఫ్ క్వశ్చన్.
సో నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్, ఇది కూడా చాలా చాలా ఎక్కువ వచ్చే క్వశ్చన్స్, ఎక్కువ శాతం వచ్చే క్వశ్చన్. సో ఇది కూడా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఇదైతే ఇంతకుముందు మనం కొన్ని క్వశ్చన్స్ చూసాం, ప్లాన్డ్గా ఒక 5-6 క్వశ్చన్ చేయమన్నాను, కొన్ని ఏమో 10 అట్లాంటి క్వశ్చన్స్ 10 చేయమన్నాను, అప్పుడు 100% చేయగలరని. ఈ క్వశ్చన్ చూస్తే మీరు 10 క్వశ్చన్ చేసినా 11th క్వశ్చన్ చేస్తారని గ్యారంటీ అయితే లేదు. కాకపోతే క్వశ్చన్ పెద్ద ఎక్కువ మరీ భయంకరంగా డిఫికల్టీ ఇవ్వకపోతే సో 80% ఆఫ్, అంటే మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ చేసేస్తే 80% ఛాన్స్ మీకు చేయగలరు. అంటే క్వశ్చన్ ఎంత చేసినా కూడా 100% చేస్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని అయితే చాలా టైం తీసుకుంటాయి. సో మీరు మాత్రం ఒక 10 క్వశ్చన్స్ చేశారనుకోండి, ఆల్మోస్ట్ 80 to 90% అయితే గ్యారంటీ. కానీ ఇంతకుముందు మనం ఏవైతే కాన్సెప్ట్స్ చూసామో మీరు నేను చెప్పిన ప్లాన్ ప్రకారం చేస్తే 100% గ్యారంటీ చేయగలరు. ఇందులో ఏంటంటే కొద్దిగా ఓన్ ఐక్యూ లెవెల్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. అంతకుముందు క్వశ్చన్స్కి పెద్దగా ఐక్యూ అవసరం లేదు, మనం ప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యాం కాబట్టి అన్ని మోడల్స్ మనం అక్కడ కవర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎన్ని రకాలుగా ట్విస్ట్ చేయొచ్చు అన్ని రకాలు చేసాం కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్స్తో చేయగలరు. ఇక్కడ ఏంటంటే ఇంకా కొద్ది ఎక్కువ డిఫరెంట్గా ట్విస్ట్ ఉంటుంది, అంటే కొద్ది హెవీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, స్మార్ట్గా థింక్ చేయాలి. అదంత ఈజీ ఏం కాదు. మీరు 10 క్వశ్చన్స్ చేసినా 11th క్వశ్చన్ చేస్తారని గ్యారంటీ అయితే ఇందులో అయితే ఇవ్వలేను. కానీ సో 80% 90% ఛాన్స్ ఉంది. ఇందులో ఈ ప్రాబ్లమ్స్ మీకు 2 మెథడ్స్లో చేయొచ్చు. సో ఆ 2 మెథడ్స్ కూడా నేర్చుకుంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా ఇది బైనామియల్ థియరం కాన్సెప్ట్ కాకుండా కాంగ్రుయెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ కూడా ఖచ్చితంగా నేర్చుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో, అవే మోడల్స్ సిమిలర్గా మళ్ళీ వస్తుందా అన్నదానికి గ్యారంటీ ఇవ్వడానికి కోసం ఇన్ని క్వశ్చన్స్ 22, 23. సో నేను చూపించేది మళ్ళీ అవకాశాలు ఉన్నాయి అన్న క్వశ్చన్ 23 చూసారా. ఒక స్లాట్లో వస్తే సిమిలర్ క్వశ్చన్ వస్తుంది. అట్లా మనం కొన్ని ఏవి వస్తున్నాయి తెలిసినప్పుడు వాటి మీద మనం పర్ఫెక్షన్ తెచ్చుకోవాలి కదా. ఇవన్నీ కూడా మీరు చేయలేని క్వశ్చన్సే. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఇవి చేయగలరు. ఈ క్వశ్చన్ గ్యారంటీ ఇవ్వలేదు, కానీ ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్స్ మాత్రం సో మ్యాక్సిమం చేసేస్తారు. ఎక్కడో అన్ని టాపిక్స్ కలిసి ఒకటో రెండో మిస్ అవ్వచ్చేమో, కానీ సో మ్యాక్సిమం అయితే చేసేస్తారు. ఇది ఒక రకమైన క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే మీరు 10 క్వశ్చన్స్ వేసినా సరిపోదు. సో ఓన్ ఐక్యూ లెవెల్స్, ఇది ఒక బాగా డిఫరెంట్ ట్విస్ట్ ఉంది. సో ఓన్ ఐక్యూ లెవెల్స్ కూడా వాడాలి కాబట్టి అందుకే ఈ క్వశ్చన్ వరకు నేను గ్యారంటీ ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా నేను మోడల్ మళ్ళీ వేరే మోడల్ మారినంత వరకు అవే క్వశ్చన్స్. సో ఇప్పటివరకు మనం కొన్ని టాపిక్స్ చూసాం. అంటే స్కోరింగ్ చేసే 8-9 టాపిక్స్లో కూడా ఏ క్వశ్చన్స్ ఏవి రిపీటెడ్గా వస్తున్నాయి, ఎక్కడ ఇబ్బంది పడతారు, ఏ విధంగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలనేది చెప్పాను. సో స్కోరింగ్ టాపిక్స్లో. సో నెక్స్ట్ వీడియోలో అంటే ఈ స్కోరింగ్ టాపిక్స్ 9 కాకుండా రిమైనింగ్ టాపిక్స్ డిఫికల్ట్ టాపిక్స్ అని వదిలేసాం కదా, అందులో కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పాను. ఏంటి కాన్సెప్ట్స్, మినిమం కాన్సెప్ట్స్ అన్నా మీరు పర్ఫెక్ట్గా ఉంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటే మీరు 100% చేయగలరు. అది అంతవరకు మీకు సెకండ్ ఇయర్ వాళ్ళకి సరిపోతుంది, అంతకు మించి చేసే అవకాశం లేదు. అంటే 8 to 9 టాపిక్స్ ఏమో ఇన్డెప్త్గా ప్రతి ఏరియా ఎలా ట్విస్ట్ అవుతుంది అనేది స్టడీ చేస్తూ ప్రాక్టీస్ చేయడము, అలాగే రిమైనింగ్ టాపిక్స్లో కాన్సెప్ట్స్ మాత్రం అట్లీస్ట్ అంటే ఇంకెక్కువ చేయొద్దని కాదు, మినిమం కాన్సెప్ట్స్ ఇంకెక్కువ ఎవరు కూడా ఎక్కువ చేయొద్దని చెప్పరు, ఇంకెక్కువ ఇది సరిపోతుందని అది ఇక్కడ ఉండదు. కాకపోతే షార్ట్ పీరియడ్లో ఇంకా అంతకు మించి చేయడానికి లేదు కాబట్టి సో ఇంతకు చెప్తున్నాను. సో మిగిలిన టాపిక్స్లో కాన్సెప్ట్స్ అనేది మీరు ప్రిపేర్ అయితే సో డైరెక్ట్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయగలరు. అలాగే రిమైనింగ్ కాన్సెప్ట్స్ మీరు సెకండ్ ఇయర్కి ఐపీకి ప్రిపేర్ అయినప్పుడు జనవరిలో అయిపోయిన తర్వాత ఐపీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ టాపిక్స్లో కొద్దిగా ఇట్లా ఐపీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తారు. దాంతోపాటు అడిషనల్గా కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయితే అక్కడ కాన్సెప్ట్స్ ఇక్కడ ఐపీ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల మీకు హెల్ప్ అయ్యి ఇంకొక 2-3 బిట్స్ మీకు ఏప్రిల్ స్లాట్స్లో మినిమం 2-3 బిట్స్ మీకు ఏప్రిల్ స్లాట్స్లో యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం 8 to 9 టాపిక్స్లో మనం అనుకున్న ప్లాన్ టైం అనేది తక్కువ ఉంటే ఫినిష్ చేయలేకపోయినా కనీసం 5 or 6 కంప్లీట్ చేసిన రిమైనింగ్ టాపిక్స్ ఆఫ్టర్ ఐపీ ఎగ్జామ్స్ అవుతున్నా మీరు కంప్లీట్ చేయొచ్చు. ఇంకోటి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు నేను స్కోరింగ్ టాపిక్స్లో ఎక్కడెక్కడ స్కిప్ అవుతున్నారని చెప్పాను. ఇవే కాదు ఇంకా రిమైనింగ్ టాపిక్స్లో కూడా ఉన్నాయి, జస్ట్ శాంపిల్ అనేది చూపించాను. సో వేరే సీక్వెన్స్ సిరీస్లో ఎలా మిస్ అవుతారు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా స్కిప్ అవుతారు, ఇవన్నీ ఉన్నాయి. సో అదంతా కూడా నేను వీడియో కోర్స్ చేశాను. సో మీకు అన్ని క్వశ్చన్స్ వెతుకోకుండా చేయాలి అంటే సో కోర్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఈ ప్లానింగ్ అనేది మీకు ఒకవేళ నచ్చితే తీసుకోవచ్చు. సో అలాగే వేరే టాపిక్స్లో జస్ట్ శాంపిల్ కోసం సో 3-4 టాపిక్స్ చూపించాను. సో అలాగే
స్కోరింగ్ టాపిక్స్లో ఇంకెక్కడ వేరే వేరే టాపిక్స్లో ఎలా స్కిప్ అవుతారో అవన్నీ కూడా మనం డైరెక్ట్గా వీడియో కోర్స్లోనే ఆ క్లాసెస్ చెప్పినప్పుడు ఎక్కడెక్కడ మిస్ అవుతారు అనేది డైరెక్ట్గా ఆ కోర్స్లోనే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు లెవెల్ 3 ప్లాన్ అన్నట్టు. సో లెవెల్ 1 అంటే డైరెక్ట్గా మన స్కోరింగ్ టాపిక్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్. సో లెవెల్ 2 అనేది ఏంటంటే స్కోరింగ్ టాపిక్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కువ ఫ్రీక్వెంట్ ఏం అడుగుతున్నాడు, ఎలా ట్విస్ట్ చేయొచ్చు అన్నది చూసాం. అలాగే లెవెల్ 3 ప్లాన్ ఏంటంటే రిమైనింగ్ డిఫికల్ట్ టాపిక్స్లో డైరెక్ట్ కాన్సెప్ట్స్ మిస్ అవ్వకూడదు. సెకండ్ ఇయర్ వాళ్ళకి అంతకు మించిన టైం ఇంకా ఉండదు కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళు అంతవరకు ఓకే, ఇంకా టైం ఉంటే మీ ఇష్టం, అది చాయిస్ అనేది ఇంతవరకు అయితే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిఫికల్ట్ టాపిక్స్లో ఈజీ క్వశ్చన్ కాన్సెప్ట్ ప్రిపేర్ అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది అని ఒకటి చెప్పాను. ఇంకోటి డిఫికల్ట్ టాపిక్స్లో ఫ్రీక్వెంట్గా అడిగే కాన్సెప్ట్స్, అంటే ఇప్పుడు ఈజీ టాపిక్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఎలా ట్విస్ట్ అవుతుందో అలాగే కొన్ని టైప్స్ అంటే సపోజ్ ప్రాబిలిటీ ఉందనుకోండి, ప్రాబిలిటీలో బేస్ థియరము మ్యాక్సిమం 70% ఛాన్స్. అంటే ప్రాబిలిటీలో ఏ క్వశ్చన్ ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ 70-80% ఓటేసేది బేస్ థియరం. దాని తర్వాత ఏది ఇంపార్టెంట్ అంటే కండిషనల్ ప్రాబిలిటీ, అవి ప్రాబ్లమ్స్. సో మొత్తం చెప్పిన కనీసం ఆ రెండన్నా చేస్తే మీకు అట్లా యాడ్ అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే అది కుదరకపోవచ్చు, కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది సో ఆ రిమైనింగ్ డిఫికల్ట్ టాపిక్స్లో క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఎలా ట్విస్ట్ అవుతున్నాయి, ఎలా చేయాలి అనేది లెవెల్ 4 ప్లాను. సో ఆ లెవెల్ 4 ప్లాన్ అనేది ఫస్ట్ ఇయర్ అండ్ వాళ్ళకు ఉద్దేశించేసింది కాబట్టి లెవెల్ 4 నెక్స్ట్ వీడియో అనేది లెవెల్ 4 ప్లాన్ అనేది ఫస్ట్ ఇయర్లో చూడండి. అంటే ఇప్పుడు నేను 2 months టైం ఉందని, ఒకవేళ మీకు ఎక్కువ టైం ఉన్నప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ చూసేటప్పుడు ఎక్కువ టైం ఉన్నప్పుడు లెవెల్ 4 కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం లెవెల్ 4 ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి, అంటే లెవెల్ 4 స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది చూద్దాం.